అండి అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. 2 days అయిందనమాట వీడియో పెట్టి. ఇవాళకి 3 days అంటే 3 రోజులు అవుతుంది వీడియో పెట్టి. కొంచెం వేరే పని ఉండటం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఈరోజు అయితే మొన్న నేను గార్డెన్ వీడియో చేసినప్పుడు ఆ మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడైతే బాగా ఎదిగిపోయినాయి, బాగున్నాయి అన్నమాట. మనకి కూరకి కోసుకోవడానికి కూడా రెడీ అవుతాయి అన్నమాట ఒక 2 daysలో. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని బీరకాయలు అయితే మళ్ళీ వచ్చినాయి. అలాగే మళ్ళీ చిన్న పిందులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇదైతే ఈవినింగ్ అయితే తీస్తున్నాను ఈ వీడియో. ఉదయం పూట అయితే చాలా మంచుగా అలా ఉంటుంది. ఇక ఉదయం పూట తీద్దామంటే ఈ మంచు, అలాగే నాకు ఇంట్లో పిల్లలకి బాక్సులు ఇవన్నీ పెట్టడం, ఇదంతా వర్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడైతే చూడండి, మొన్నట్లాగానే సేమ్ బీరకాయ అయితే వచ్చేసింది అనమాట. బాగా మళ్ళీ చిన్న పిందులతోటి బీరకాయలు అయితే వచ్చేసినాయి. ఒకటే మొక్క అనమాట. కాయలు అయితే ఇలా పొడవ కాయలు అనమాట. మొన్న అయితే బాగున్నాయి, చాలా లేతగా. దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఎన్ని పిందులు అయితే వచ్చినాయి ఈసారి అయితే. ఈ సైడ్ కూడా కర్రకి తీగ అయితే అల్లిచ్చేసాను. ఇలాంటి కర్రలు కానీ ఉంటే అల్లుకుంటూ పోతాయి అన్నమాట. మనం మళ్ళీ ప్రత్యేకంగా పందిర్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తా చూడండి. మొన్న అయితే నేను చూపించాను కదా వీడియో, దాంట్లో అయితే బీరకాయలు అయితే ఒక 3-2 కోసాను. అవి పప్పులే వండేసాను అనమాట. మళ్ళీ మనకి బీరకాయలు అయితే స్టార్ట్ అయినాయి, చాలా కాయలు వచ్చినాయి అన్నమాట. ఈసారి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పిందులు అయితే. ఎందుకంటే అన్నీ పొడవి అనమాట. ఇవన్నీ అయ్యే, ఇదేదో కొంచెం వెరైటీగా వచ్చిందనమాట. అలాగే ఈ తీగ మళ్ళీ ఇందులో ఇదిగో సొర తీగ అయితే ఉంది. ఇవన్నీ పిందులే. సొరకాయ చెట్టు కూడా ఇందులో వేసేసాను. ఇదిగండి ఇక్కడ ఒక పిండి అయితే ఉంది. ఇదిగో ఈసారి ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. కొన్ని అయితే ఇదిగో ఇలా వెండిపోతూ ఉన్నాయి. అలాగే ఇదిగండి ఇక్కడైతే ఇదిగో ఎన్నైతే ఉన్నాయో చూడండి. ఇదైతే ఎండిపోయినట్టుగా ఉంది. ఇదైతే చూడండి ఎలా ఉందో, భలే రౌండ్గా పొడవుగా ఉంది. మళ్ళీ ఇక్కడ రౌండ్గా కొండలాగా వచ్చేసింది అనమాట. ఇదొకటి. అలాగే ఈ సైడ్ అయితే ఉన్నాయి. ఇదైతే ఈ సైడ్కి అయితే వేయాలి, పిల్లలు అయితే కోసేస్తారు అనమాట. చూస్తారు కదా, ఆ వైపు ఈ వైపు వేసాను అనమాట. ఒకటే చెట్టుకి 7 దాకా అక్కడి నుండి పాక్కుంటూ తీగల మీద ఇక్కడ దాకా అయితే వచ్చేసింది అనమాట. పొడవ బీరకాయలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలాంటి కాపీ ఇవ్వాలని. అంటే ఒక 2-3 రకాలు ఉన్నట్టుగా ఉంది బీరకాయలు. ఒకటి రౌండ్ది అంటే కొంచెం పొడవ తక్కువ, ఇంకోటి వచ్చేసి పొడవ ఎక్కువ అనమాట. బాగున్నాయి. ఈసారి అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పిందులుగా ఉన్నాయి కదా, బాగా ఇవి ఎదిగిన తర్వాత అయితే చూపిస్తాను. చూసారు కదా బీరకాయ. అసలు యాక్చువల్గా అవతల వైపు ఉందని ఆకు చాటుని కనిపించలేదు అనమాట. ఇంతది అయ్యిందని చూడలేదు. మనకేంటంటే ప్రత్యేకంగా పందిరి వేయకుండా ఇలాంటి ఎదురు బండ్లు పెండెలు తడికలు అనమాట ఇవి. ఇలాంటివి కానీ ఉంటే అల్లుకుంటూ పైకి వెళ్తాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా పందిరి వేయాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా కలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిగంటే ఇక్కడ ఉందన్నమాట తీగ. ఇది కొంచెం అటు ఇటు వెళ్ళనీయకుండా ఇది ఇలా అల్లిస్తూ ఉంటే మనం అల్లియాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది అదే అల్లుకుంటూ. కానీ అక్కడి వరకు అయితే వెళ్ళనీను, మళ్ళీ వెనక్కి తిప్పేస్తాను అనమాట. ఇలా ఉందన్నమాట. న్యాచురల్గా ఫ్రెష్గా మన గార్డెన్లోనే బీరకాయలు అయితే కాపేస్తున్నాను అనమాట. ఎంత మటుకు పాపం అసలు ఎరువు కూడా వేయలేదు, వేద్దాం అనుకుంటున్నాను, అలాగే సరిపోతూ ఉంది. బంతి పూలు గార్డెన్లోకి అయితే వచ్చేసాను. పువ్వులు అస్సలు ఎంత మటుకు అయితే కొయ్యలేదు. ఈరోజు రథసప్తమి కదా, కొన్ని పూలు అయితే కోసి పటాలకి అయితే పెట్టాలి. అంటే ఉదయం పెట్టాను, మళ్ళీ ఈ పూట మళ్ళీ పూజ చేసుకోవాలి కదా, మళ్ళీ కొన్ని పూలు అయితే కోసి పెట్టాలన్నమాట. అలాగే ఏమ్మా ఇదిగో హాయ్. ఒంటరెక్కలైనా చాలా అందంగా ఉంది. బంతిపూలు గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఆకుకూర ఎంతవరకు ఎదుగుందో ఎలా ఉందో చూద్దాము. మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుంది అనమాట. గోంగూర అంతా ఇవి
మామూలుగా కొనుక్కొచ్చిన గోంగూర ఇక్కడ మొక్కలు అంటే పెద్ద ఎదిగిన తర్వాత మొక్కలు వేసాం కదా, వాటికి ఆకు అయితే ఫుల్గా వచ్చేస్తుంది. ఇంకొంచెం కానీ వస్తే కోసేయచ్చు అనమాట, లేకపోతే ముదిరిపోతుంది. అలాగే పాలకూర అయితే చూసారా, మొన్న అయితే కొంచెం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా పాలకూర, ఇప్పుడైతే ఇలా వచ్చేసినాయి అనమాట. పలసంగా వేసాం కదా, అందుకే మొక్కలు కొంచెం పలసంగా వేయటం వల్ల మొక్కలు కొంచెం ఎదిగినాయి. అలాగే ఈ వైపు కొంచెం మెండుగా పడ్డాయి, కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం హైట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో 2-3 డేస్లో వచ్చేస్తాయి అనమాట. ఇదైతే కొంచెం ఎదిగింది, అది కూడా కొంచెం ఎదగనిచ్చిన తర్వాత కోసేస్తాను. ఈ వైపు కొంచెం పెరుగు తోటకూర అయితే కొంచెం రావాలి, చిన్న చిన్న మొక్కలు అనమాట. ఇదిగండి, ఇదంతా పెరుగు తోటకూర అనమాట. ఇదంతా ఇలా ఉంది, ఇంకా చిన్న చిన్న మొక్కలు. ఇంకా కనీసం ఒక వారం అయితే పట్టిద్ది అనమాట, ఇవన్నీ ఎదిగేసరికి ఒక వారం అయితే పట్టిద్ది. ఏంటో అంటే మంచు పడుతుంది కదా, ఈ మంచు కిందంటే ఇదిగండి తెల్ల తెల్ల మచ్చలు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఈ మంచుకాలం అంతే చీడ పట్టేస్తుంది అనమాట, ఇలా అవుతుంది. ఇదంతా గోంగూర మొక్కలు. ఇవైతే ఆల్మోస్ట్ ఇంకొద్దిగా ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత గోంగూర అయితే కోసుకోవచ్చు అనమాట. కొంచెం ఎదిగినాయి, కాకపోతే ఇప్పుడు కానీ కోసామనుకోండి మొక్కలు కూడా వచ్చేస్తాయి అనమాట. అందుకే ఒక 3 డేస్ ఆగిన తర్వాత అప్పుడైతే కోస్తాను. మళ్ళీ ఎదుగుతూ వస్తుంది అనమాట. ఆకు కోస్తే మళ్ళీ ఇంకోవైపు అయితే వస్తూనే ఉంటుంది. చాలా పలసంగా అయితే చల్లామన్నమాట. చక్కగా ఉంటే ఒత్తుగా ఉండటం వల్ల రాదనమాట. అంటే ఒకదానికి మొక్కలు పడిపోయి మొలవు, అందుకే పలసంగా వేసాము. కానీ ఇక్కడైతే అస్సలు రాలేదు, ఇక్కడ కూడా కొంచెం తెరపుగా ఉంది, ఇక్కడ చాలా ఎక్కువ తెరపు ఉంది. ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. సరే కదా, ప్రజెంట్ మన గార్డెన్లో ఒక 3 డేస్కి పాలకూర అలాగే గోంగూర ఇవైతే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఇంట్లోకి కూరలు వండుకోవడానికి. నా పెరుగు తోటకూర అంటే కొంచెం కనీసం ఒక 1 వీక్ అంటే ఒక వారం అయితే ఆగాలన్నమాట. వారం ఆగిన తర్వాత అది కూడా మనకి వండుకోవడానికి పనికి వచ్చింది. గోంగూర పెరుగు తోటకూర చాలా బాగుంటుంది. అంటే కంటికి ఆకుకూరలు తింటే చాలా హెల్త్కి చాలా మంచిది కదా. అలాగే ఇప్పుడైతే బంతి పూలన్నీ కోసేస్తాను, కొన్ని అయితే టెంపుల్లో ఇస్తాను. అలాగే చాలా రోజుల మంచి అంటే పండగప్పుడు మాత్రమే కోసాను అనమాట, ఇంతవరకు అయితే కొయ్యలేదు. పూజ చేసుకున్నప్పుడల్లా 1-2 పూలు అయితే కోస్తూ ఉంటాను. ఈరోజు అయితే పూసినాయి, అంటే పూర్తిగా పూసినట్టే పూలు అయితే కోసేస్తాను. బంతి పూల తోటలో పూలు అయితే కోస్తాం అనమాట. ఈరోజు పూర్తిగా పూసింది, ఇదిగో ఇలా పూసిపోవాలి మొత్తం. ఇలా పూసిన పూలు కోసేయాలి. కొంచెం పువ్వు ఎందుకంటే ఇది ప్రజెంట్ చూపిస్తున్నాను. ఇదైతే పూర్తిగా పూయలేదు అనమాట. ఇంకా ఒక 3 డేస్ ఉన్న తర్వాత పూస్తుంది. ఇప్పుడైతే పూలు కోసేస్తాము. కొన్ని అయితే రామాలయంలో టెంపుల్లో అయితే ఇస్తానన్నమాట. ఆ పూలు ఎన్ని అవుతాయో చూసుకొని అప్పుడు మాలైనా లేకపోతే ఇవే పూలుగా అయితే కొడతారు. కొన్ని అయితే చూసుకొని కొన్ని గుమ్మానికి, కొన్ని పటాలకి, కొన్ని రామాలయంలో అలా ఇచ్చేస్తానమాట. ఇప్పుడైతే పూలు అయితే కొయ్యాలి. పొద్దుగిపోతుంది అనమాట. ఈవినింగ్ తీస్తున్న వీడియో కదా, పొద్దుగిపోతుంది. ఆరెంజ్ ఎల్లో కలర్ చాలా బాగున్నాయి అనమాట కాంబినేషను. మొత్తం కోస్తూ ఉంటాను, చూస్తున్నామా హర్షిత్ పప్ప దాదా ఏది ఇట్రా అమ్మా, ఇగో కిందకున్నాయి. ఓయ్ ఇగో ఇది తీసుకో. ఈ కుయ్యిపోతే అలాగే పోతాయమ్మా. పటాలకి ఇది పుయ్యాలి ఇంకా. ఇదిగో ఇది ఇంకా ఉంది పుయ్యాల్సింది. కొంచెం ఒక 3 రోజులు అయితే ఇది పూర్తిగా ఎరపొస్తుంది.
దూర అటు దూర మట్టి ఉంది ఇదిలి వేసుక పువ్వుకి చెట్టుకు ఇదిలి చాలమ్మా దే వేస్ట్గా పడి మట్టిలో పోయే కన్నా కోసి పటాల కన్నా వేస్తే కొంచెం పుణ్యం అన్న వచ్చిద్ది వేస్ట్గా పోయే కన్నా. పెట్టుకున్నాను రోజులు పెట్టుకున్నాయి కదా చెట్లు కూడా పువ్వులు పెట్టుకోవాలి తెలుసా హర్షిత? స్కూల్ ఉంది నీకు ఎప్పుడు స్కూల్ భయమే కానీ అయితే చూసారా ఆ చెట్లు అంటే కొన్ని దామ్మా కిందకి ఆ కింద సైడ్ ఉన్నాయి చూసావా ఆ ఎల్లో కలర్ ఇవన్నీ కోసేసాయి అవన్నీ పూర్తిగా పూసేసి ఉన్నాయి ఇలా అవి కాదు ఏదే ఆ ఎల్లో అయ్యి ఎల్లో నీ కళ్ళ ముందే ఉన్నాయి మా దీంట్లో అయ్యి నేను పట్టుకుంటాను అయ్యో అవన్నీ కింద ఉన్నాయి చూడు ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ వాళ్ళు కలర్ఫుల్గా బాగున్నాయి అన్నమాట పువ్వులు. దమ్మా మొత్తం ఎల్లో అన్నీ పూర్తిగా పూసేసినాయి కొయ్యి. అయ్యో ఏం లేదులే కొయ్యాల్సిన పువ్వు కూడా కోసేస్తాం వర్షిత కానీ ఇవే పువ్వే కొయ్యాలి. ఇలా ఉన్న పూలు కొయ్యకూడదమ్మా ఇలా ఉన్నాయి ఇంకా ఒక 3-4 రోజులు అయితే ఇవి పోస్తాయి అన్నమాట. ఇది పూసింది బాగా పూర్తిగా ఈ మొగ్గలు ఉన్నాయి కదా అవి విరబూసిపోవాలి అప్పుడు కొయ్యాలి. దా అటు సైడ్ రా అది వద్దులే బంతిపూలు కోస్తున్నాం. కింద పడిపోయండి చూడు ఇది పైకి ఎత్తుతారా కొద్దిగానే అయ్యొద్దిట్రా. అండి ఈరోజైతే రథసప్తమి అలాగే పండగ రోజు మాత్రం కోసాను. అలాగే ఇప్పుడు రెండోసారి అనమాట ఇలా ఒక 1/2 డబ్బా పూలు అయితే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. నెక్స్ట్ అంటే శివరాత్రి దాకా కూడా రావు అనమాట. ఇప్పుడు రెండో కాపు అయితే కోసాము. ఇక్కడ పూలు ఇంటి ముందు ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ అన్నీ కొయ్యకుండా కొన్ని మాత్రం కోసాను. టెంపుల్లో కూడా మాల కట్టేసి ఇంట్లో పటాలకి టెంపుల్లో కదా మన గార్డెన్లో ఆకుకూర గోంగూర అలాగే ఇంటి ముందు అయితే బీరకాయలు ఇవన్నీ ఇంతవరకే ఒక చిన్న వీడియో అయితే తీసాను. అలాగే బంతి పూలు అయితే కోసుకొచ్చాను కదా ఇదిగండి కొన్ని బంతి పూలు కోసుకొచ్చాను. ఇక ఇవైతే మాల కట్టేస్తాను గబగబన అంటే కొన్నే కోసాను కాబట్టి మాల కట్టేస్తాను. అలాగే ఈ సైడ్ ఉన్నాయి అనమాట అదిగండి ఆ వైపు ఇవన్నీ ఇంకో రోజైతే కోస్తాను. మొత్తం కోస్తే పూలు కొంచెం ఎక్కువైనట్టుండి అందులో పొద్దుకింది కదా మాల అయితే కట్టలేను. ఇంతవరకు అయితే సరిపోతాయి అనమాట. ఎన్ని మూరలు అవుతాయో చూసి త్వరగా పొదుగు ముందే మాల కట్టేసేయాలి. మళ్ళీ ఇంట్లో దీపారాధన చేయాలి. అలాగే నా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేయాలి. ఈరోజు రథసప్తమి కదా ఉదయం అయితే పూజ చేశాను. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది కాబట్టి పూజ అయితే చేసుకోవాలి. అమ్మాయి ఎందుకు ఈ జామున్ లైట్ వేసావో ఇంకా పొద్దుకోకలేదు కదా. ఇవన్నీ పూలు కట్టేసిన తర్వాత ఎన్ని మూరలు అవుతాయో చూపిస్తాను. పూలు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడే కదా ఈ పూలు కోసింది అప్పటికప్పటికి ఈ పూలైతే కోసేసాను అనమాట. ఉదయం అయితే పూజ చేసేటప్పుడు అయితే మాల కట్టడానికి అయితే కుదరలేదు. ఇక అందుకే సాయంత్రం పూట అయితే ఇక మిగతా పూలైతే కోసేసి అంటే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఆదివారం రోజు మళ్ళీ మాల కట్టేసి ఇంట్లో కొన్ని పూలైతే మాల కట్టేసి పటాలకు పెట్టి అలాగే అమ్మవారికి అంటే మా టెంపుల్లో అంటే రామాలయంలో అయితే ఈరోజైతే ఇస్తాను. మాల కట్టేసి కొన్ని ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే మిగతా పటాలకి అయితే ఒక్కొక్క పువ్వు అయితే పెడతాను. అలాగే కొన్ని పూలు అయితే నేను రామాలయంలో అయితే ఇస్తాను. అందులో ఈరోజు మంచి రోజు రథసప్తమి
పౌర్ణమి కదా, ఈ రోజు నుంచి మనకి ఎండలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి. అలాగే ఇక ఈ పూలన్నీ ఇదిగండి ఇక్కడ మాల అయితే కడతాను అనమాట. ఒక పక్క అయితే పొద్దుగు కూడా అంటే టైం వచ్చేసి 6:30 అయిందనమాట. అంటే పూలు కొంచెం ఒక్కదాన్ని ఈ పూలు తీసుకోవాలి, మాల కట్టుకోవాలి కదా, అందుకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఒక గంటన్నర టైం అయితే అయ్యింది. ఇక ఈ పూలు ఎన్ని వచ్చినాయో చూస్తున్నాను అనమాట. ఇలా మనకి ఇంట్లోనే పూలు పూస్తుంటే పటాలకి కొనే పని ఉండదు. అలాగే నెక్స్ట్ నేను పూసిన అంటే నేను పటాలకు పెట్టగా మిగతా పూలు అయితే నేను టెంపుల్కి అయితే ఇస్తాను అనమాట. అలాగే సమ్మర్లో మనకి మల్లి చెట్టు పూలు అయితే వస్తాయి కదా, అవి కూడా నేను ఇంట్లోకి అలాగే మా రామాలయంలోకి అలాగే అమ్మవారు ఉంది కదా పోలేరమ్మ తల్లి, ఆమెకు కూడా పంపిస్తాను. ఈసారి నెక్స్ట్ ఆదివారం అయితే ఇలాగే మాల కట్టేసి ఇంట్లో కొన్ని పూలు అయితే పెట్టుకొని పూజ చేసుకొని నెక్స్ట్ ఒక 2-3 మూరలు అయితే నేను ఆదివారం రోజు అమ్మవారు టెంపుల్కి అయితే ఇస్తానన్నమాట. ఇలా నాకు ఇంట్లో పూలు ఆ చెట్లకు కూడా ఉండాలి. అలాగే కొద్దిగా బాగా పూసిన తర్వాత నెక్స్ట్ ఇలా పటాలకి, టెంపుల్లోకి అలాగే అమ్మవారి టెంపుల్లోకి ఇస్తూ ఉంటే చాలా బాగుంటాయి. నాకేంటంటే పెట్టుకునే కన్నా తలలో అంటే బంతిపూలు అయితే పెట్టుకోము. ఇంకేస్ ఏదన్నా అంటే బంతిపూలు, మల్లెపూలు ఇవైతే బంతిపూలు కాకుండా గులాబీలు, మల్లెపూలు ఇవైతే పెట్టుకుంటాము సన్నజాజులు ఇవి. కానీ నాకు తలలో పెట్టుకునే కన్నా ఇలా పటాలకి, టెంపుల్కి ఇవ్వటం అంటే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఇక్కడ పూలు అయితే కట్టేస్తాను కదా, ఈరోజు అచ్చంగా బంతి పూలతోటే ఈరోజు రథసప్తమి రోజు ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఉదయం చేసుకున్నాను, అలాగే నెక్స్ట్ సాయంత్రం కూడా ఇలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలా పూజ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా, చాలా కలగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.